వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బాధలు మామూలు కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు బయట 45-50 వేస్తున్నట్టుంది. ఎన్ని తగ్గి కాస్త చల్లబడి వరకన్నా ఆగండి మీరు తిరగటం. ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్స్ వీళ్ళ పరిస్థితి ఏఆర్ కానిస్టేబుల్స్ పరిస్థితి ఉంటాయి. ఇక ఏపీఎస్పీ ఏఆర్ ఏపీ స్పెషల్ పోలీసు ఆర్మడ్ రిజర్వ్ ఈ 2 విభాగాల్లో బాధలు అయితే అసలు చెప్పడానికి లెక్కకి మిక్కిలి బాధలు చెప్పడానికి అలవు కానివి అన్నీ. ఏపీఎస్పీలో సుమారుగా 4,200 మంది సుమారు ఒక కానిస్టేబుల్స్ ఉంటారు. ఈ 4,200 మందిలో ఎవడు కూడా కుటుంబాలతో ఉండరు. వీళ్ళు ఎక్కడెక్కడో ఒక 8 బెటాలియన్స్ ఉంటాయి. అవి ఎక్కడో కొండల్లో కోనల్లో ఉంటుంది. బెటాలియన్ ఎక్కడో ఊరు చివరి ఎక్కడో ఉంటుంది. ఆ బెటాలియన్లో వీళ్ళందరూ ఉండాలి. లేదా బెటాలియన్లో లేకపోతే కనుక అయితే డ్యాముల దగ్గర లేదా ఏదో ఒక అడవిలో ప్రాజెక్టుల దగ్గర లేదా ఎక్కడన్నా పెద్ద పెద్ద గుళ్ళ దగ్గర ఎయిర్పోర్ట్లో లేదా నక్సలైట్లు కూంబింగ్లో ఇలా 365 రోజులు వీళ్ళు ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగం చేస్తూ ఉంటారు. అడవుల్లో చేస్తూ ఉంటారు. అన్ని చోట్ల అక్కడ ఇక్కడ అని లేదు. వీళ్ళు చేయని పని లేదు. వీళ్ళు పరిగెత్తకెళ్ళని చోటు లేదు. స్నానం చేసినా చేయకపోయినా పరిగెత్తండి అంటే గబాన్ని లేచి బూట్లు వేసుకుని గబా తుపాకి గుచ్చుకుని పరిగెడతామే ఏపీఎస్పీ వాళ్ళు. నిత్యం వివిఐపి భద్రతల్లో అక్కడ ఇక్కడ లేదు. అసలు వీళ్ళని వాడని చోటు అంటూ ఉండదు. ఏపీఎస్పీ వాళ్ళని అయితే వాడని చోటు ఉండదు. ఆర్మీలో జవాన్లు దేశం కోసం ప్రాణత్యాగం చేసి వీరమరణం పొందుతారు. పెద్ద మెడల్స్ ఇస్తారు భార్యకి, పిల్లలకి, తల్లికి, వాళ్ళకి, వీళ్ళకి. కనీసం దేశం కోసం మా ఆయన ప్రాణం ఇచ్చాడని చెప్పిన కుటుంబం అన్న గర్వపడుతూ ఉంటుంది. కానీ ఏపీఎస్పీలో మాత్రం రిటైర్ అయ్యే వరకు సావలేక బతుకుతున్నట్టుగా ఉద్యోగం చేసే పరిస్థితి. వీళ్ళకి జీవో 329 అని చెప్పి ఒక జీవో ఉంది. 2010లో ఈ జీవో వచ్చింది. 28 డిసెంబర్ 2010. దీని ప్రకారం ఏంటంటే ఏపీఎస్పీలో ఎవరెవరైతే ఉన్నారో ఈ అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో, డ్యాముల దగ్గర, గొళ్ళ దగ్గర, రోడ్ల మీద ఈ రైటింగ్లు, లూటీలు జరిగిన చోట లేకపోతే పెద్ద పెద్ద మనుషులు ప్రాణాలకు ఇబ్బందిగా ఉన్న చోట బందోబస్తు చేయడానికి వీళ్ళందరినీ తీసుకెళ్తారు. వీళ్ళలో 10 సంవత్సరాలు సర్వీస్ ఎవరైతే నిండినాయో జీవో 329 ఏం చెప్తుందంటే